శ్రీ మన్మథనామ సంవత్సరం జ్యేష్ఠమాసం గ్రీష్మ ఋతువు ఉత్తరాయణం శుక్లపక్షం మంగళవారం తిథి పూర్ణిమ రాత్రి 9:55 వరకు నక్షత్రం అనురాధ రాత్రి 7:55 వరకు వర్జం రాత్రి 1:31 నుండి 3:07 వరకు దుర్ముహూర్తం ఉదయం 8:11 నుండి 9:03 వరకు తిరిగి రాత్రి 11:50 నుండి 12:42 వరకు శుభ సమయం ఉదయం 10:45 నుండి 11:10 వరకు తిరిగి సాయంత్రం 5:20 నుండి 6:13 వరకు. నమస్కారము. ఈనాటి రాశిఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు ఈరోజు ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. వృత్తి వ్యాపారాత్మకమైనటువంటి అంశాల్లో తగినటువంటి నిర్ణయాలు తీసుకోవటం, తగినటువంటి జాగ్రత్తలు అవసరమవుతూ ఉంటాయి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యాది విషయాల్లో తప్పనిసరిగా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. శుభ కార్యక్రమ లాభాలు ఆనందాన్నిస్తూ ఉంటాయి. ప్రభుత్వపరంగా నష్టపోయినటువంటి ద్రవ్యాన్ని, ధనాన్ని, అలాగే ప్రయోజనాలను ఏవైతే ఉంటాయో వాటిని తిరిగి తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సోదర విరోధాలు కలుగుతూ ఉంటాయి. ప్రజానాధిపరమైనటువంటి అంశాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. మానసికంగా కొంత వ్యక్తిగతంగా ఆందోళన చెందుతూ కునిగిపోతూ ఉంటారు. జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. వృషభ రాశి వాళ్లకు ఈరోజు కార్యనష్టం సంభవిస్తుంది. విలువైనటువంటి వస్తువులు లేదా ఆభరణాలను జాగ్రత్తగా కాపాడుకోవటం మంచిది. కార్యనష్టం సంభవిస్తుంది. ఆందోళనతో కూడినటువంటి జీవనాదులు ఏవైతే ఉంటాయో వాటిని పరిపూర్ణం చేసుకోవటం, ప్రశాంతతను పొందేటటువంటి ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా సంతోషదాయకమైనటువంటి కొన్ని వార్తలు ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి. కీర్తిలాభం కలిసి వస్తుంది. భూ సంబంధమైనటువంటి వ్యవహారిక విషయాల్లో లాభాలు సంతోషాన్ని ఇస్తుంటాయి. మిథున రాశి వాళ్లకు ఈరోజు స్థిర చరాస్తి క్రయ విక్రయాలలో అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. మీకు రావాల్సినటువంటి బాకీలను జాగ్రత్తగా వసూలు చేసుకోగలుగుతారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అధికారిక దర్శనం ఆనందాన్నిస్తుంది. అలంకార వస్తు లాభాలు కూడా ఉంటాయి. వృత్తిపరమైనటువంటి అంశాల్లో తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. వేరువేరు రూపాలలో మీరు చేపట్టిన పనులు, కార్యక్రమాలు సఫలీకృతమవుతూ ఉంటాయి. ఆరోగ్య లాభాలు ఉంటాయి. ఆనందదాయకమైనటువంటి కొన్ని శుభవార్తలు కూడా ఉంటాయి. కర్కాటక రాశి వాళ్లకు ఈరోజు వేరువేరు రూపాల్లో స్నేహితులు, బంధువులు ఆహ్వానించినటువంటి మేరకు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అయితే ఆదాయానికి మించినటువంటి ఖర్చులు కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎంత ధనము సంపాదించినప్పటికీ కూడా అనవసరమైనటువంటి ఖర్చులు కూడా ఉండే సందర్భాలు ఉన్నాయి. మాతృవంశీకులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అకాల భోజనం చేస్తుంటారు. వస్త్రలాభం కొంత సంతోషాన్ని ఇస్తుంది. సింహరాశి వాళ్లకు ఈరోజు స్త్రీ మూలకంగా ధనలాభం కలిసి వస్తుంది. దూర ప్రయాణాలు ఉంటాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రభేదాలు, మిత్ర వ్యసనాలు మానసికంగా కొంత బాధను కలుగచేస్తూ ఉంటుంది. గృహ మార్పులు సంభవిస్తుంటాయి. గృహంలో ఏర్పాటు చేసుకున్న దైవ కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. కన్యారాశి వాళ్లకు ఈరోజు వేరువేరు రూపాలలో లాభాలు కలిసి వస్తూ ఉంటాయి. ధార్మిక చింతన ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో కొంత ఒత్తిడి చోటు చేసుకుంటుంది. సమస్యలను జాగ్రత్తగా అధిగమించేటటువంటి ప్రయత్నం చేయటం అవసరము. మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు, మీరు అనుకున్నటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటి వలన ఇతరులకు మీకు ప్రయోజనాలు కలిగేటట్లుగా రూపొందించుకోవటం మంచిది. స్థిర చరాస్తి వృద్ధి ఆనందాన్నిస్తూ ఉంటుంది. చేపట్టిన పనులు చక్కగా కలిసి వస్తాయి. తులారాశి వాళ్లకు ఈరోజు ప్రయత్న కార్యసిద్ధి ఆనందాన్నిస్తూ ఉంటుంది. ఆందోళనతో కూడినటువంటి జీవనాదులు ఉంటాయి. వృత్తి వ్యాపారాల పరంగా కొంత భావనలు ఒత్తిడికి గురి అవుతూ ఉంటాయి.
అకారణంగా శత్రుత్వ భావాలు ఏర్పడుతూ ఉంటాయి. మీకు రావాల్సినటువంటి ప్రయోజనాలు, మీకు రావాల్సినటువంటి బాకీల వసూలు విషయంలో కొంత మొహమాట పడుతూ ఉంటారు. అది అంత మంచిది కాదు. పట్టుదలతో వ్యవహరించండి, అభివృద్ధిలోకి వచ్చే ప్రయత్నం చేయండి. వృశ్చిక రాశి వాళ్లకు అన్ని రంగాల వాళ్లకు యోగదాయకంగా ఉంటుంది. తలసిన కార్యక్రమాలు విశేషంగా పూర్తి చేసుకోగలుగుతారు. శుభ కార్యక్రమ ప్రయోజనాలు కూడా ఉంటాయి. శత్రు సంబంధమైనటువంటి భయము, ఆందోళన చోటు చేసుకుంటుంది. సామాజిక అనుబంధాలు మరింతగా విస్తరింప చేసుకుంటారు. అనుకోనటువంటి ఖర్చులు పెరుగుతుంటాయి. రాజకీయ వాతావరణంలో మీ పనులు కొంత ఆటంకాలతో వెనకడుగు వేస్తూ ఉంటాయి. ప్రయాణాల విషయాల్లో, కార్యక్రమాల్లో శుభ ఫలితాలు ఉంటాయి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ధనుసు రాశి వాళ్లకు ఈరోజు పెట్టుబడులతో కూడినటువంటి ఒప్పందాలు ఉండవచ్చు. సంతకాలు చేసే సందర్భంలో సమీక్షలు చేసుకున్న తర్వాతనే నిర్ణయాలు తీసుకోవటం మంచిది. అధికమైనటువంటి శ్రమకు, అధికమైనటువంటి ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు. పిల్లల యొక్క ఆరోగ్యాల విషయాల్లో శ్రద్ధ చూపాలి. నిరుత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలను దూరం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. మకర రాశి వాళ్లకు ఈరోజు అధికారులతో సమావేశాలను నిర్వహించుకుంటుంటారు. సామాజిక అనుబంధాలు మరింతగా విస్తరింపచేసుకునే ప్రయత్నాల్లో ఉంటారు. గొప్పవారితో స్నేహ పరిచయాలు ఏర్పడుతుంటాయి. అనుకున్న కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేసుకునేందుకు చేసే ప్రయత్నాలన్నీ కూడా ప్రతిఫలించగలుగుతూ ఉంటాయి. వస్తువులతో మీరు చేసేటటువంటి ఏవైతే వ్యాపారాలు ఉంటాయో వాటిని జాగ్రత్తగా రూపొందించుకోవటం మంచిది. సోదర సంబంధమైనటువంటి సఖ్యత ఆనందాన్ని ఇస్తుంటుంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుంభరాశి వాళ్లకు ఈరోజు కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్యాల విషయాల్లో తప్పనిసరిగా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంటుంది. స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి క్షేత్ర సందర్శన చేస్తుంటారు. ఆరోగ్య లాభాలు ఉంటాయి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. వృత్తి, వ్యాపారాత్మకమైనటువంటి కార్యక్రమాల్లో అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. దేవతా దర్శనం ఆనందాన్నిస్తుంటుంది. నాయకులతో ఉన్నటువంటి విభేదాలు జాగ్రత్తగా పరిష్కారం చేసుకోవటం మంచిది. మీనరాశి వాళ్లకు ఈరోజు సోదర విరోధాలు పెరుగుతూ ఉంటాయి. పిల్లల యొక్క ఆరోగ్యాల విషయాల్లో శ్రద్ధ తీసుకోవాలి. అంతేకాకుండా కార్యనష్టం సంభవించినప్పుడు అనవసరంగా ఆందోళన చెందకుండా ధైర్యంతో వ్యవహరిస్తూ మంచి దృక్పథంతో ఆలోచనలు చేయటం వలన లాభాలు కలిసి వస్తుంటాయి. నష్టద్రవ్య ప్రాప్తి కూడా ఉంటుంది. అకాల భోజనం చేస్తుంటారు. సుఖమయ సౌఖ్యమైనటువంటి జీవనం ఉంటుంది. శ్రమతో కూడినటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఇవి ఈనాటి రాశి ఫలం. తదుపరి ఈనాటి మంత్రబలం కార్యక్రమంలో ఈరోజు ఏ మంత్రం పఠిస్తే ఏ విధమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. స్వస్తి.